హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ స్పెషల్ ప్రోగ్రామ్ను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపు నాయన, నీ హస్తము చాపు. ఈ లైవ్ ప్రేయర్ ద్వారా అనేకుల జీవితాలను వెలిగించండి. పాపము నుంచి, శాపము నుంచి, దరిద్రత నుంచి, అప్పు నుంచి, రోగం నుంచి, వ్యసనాల నుంచి, చీకట్ల నుంచి, మంత్రశక్తుల నుంచి, దయ్యాల శక్తుల నుంచి వారిని విడిపించమని వేడుకుంటున్నాం. ప్రభా, నీ ఆత్మచేత నడిపించండి, నింపండి. ఈ ప్రేయర్ ద్వారా అనేకుల జీవితాల్లో నాయన తండ్రి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకొని మనం లైవ్ కాల్స్ తీసుకుందాం. ఈ రోజుల్లో చూస్తే శాపము ఏలుబడి చేస్తూ ఉంది. అప్పు, రోగము, అనేక వ్యసనాలు, ఇవన్నీ ప్రతి కుటుంబంలో చూస్తే శాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకు శాపం పనిచేస్తూ ఉంది? మరి ఈ శాపాన్ని తీసేసే వ్యక్తి ఎవరు అంటే ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనల్ని శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించగలరు. ఆయన మనకు ఎందుకు ఆయన సిలువలో వేలాడాడు మాను మీద అంటే, మన మీద పనిచేస్తున్న ఆ శాపము, ఆ దరిద్రత అనేది పోవాలని ఆయన శిలువ మానుపై ఆ శాపమును, శాపగ్రాహి అయి మన మీద ఉన్నటువంటి శాపము, రోగము, వ్యసనము ఇవన్నీ తీసివేయడానికే ఆయన శిలువలో మరణానికి అప్పచెప్పాడండి. శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన నమ్ముకుంటే శాపము నీ మీద పని చేయదు. ఆయన నమ్ముకుంటే శాపగ్రస్తమైనది ఏది నీలో ఏలుబడి చేయదు. అయితే ఈరోజు కొన్ని విషయాలు మీ మధ్య పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా అప్పు. ఈ రోజుల్లో 180% మంది అప్పులోనే ఉన్నారు. సమృద్ధి లేదు, చాలినంత లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని అడుగు, నాకు అడుగు, దేవుణ్ణి అడుగు, ఆయన నీకిస్తాడు. అదేవిధంగా ఇంకో మాట చూస్తే ఇవుడి మీకు ఇవ్వబడును అని కూడా ఉంది. ఒకసాట ఇవుడి మీకు ఇవ్వబడును. ఇంకొక అధ్యాయంలో చూస్తే అపోస్తుల కార్యంలో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలో ఏముందంటే 20వ అధ్యాయము 35వ వచనం చూస్తే, పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యం అంటున్నాడు. ఇవ్వడం ధన్యత, ఇవ్వడం అనేది ఆశీర్వాదం. పుచ్చుకోవడం, ఒక దగ్గర పుచ్చుకోవడము, ఎవరిస్తారా నాకు, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు అని ఎదురు చూడడం అనేది శాపమే. ఎందుకంటే ఈ దేవుని నమ్మిన తర్వాత, ఈ దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకుంటే ఇవ్వడం నేర్చుకుంటావు, అనేకులకు ఇస్తావు. బైబిల్ వాక్యం చెప్తుంది, అప్పు చేయడము శాపం. బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశకాండలో ఒక మాట ఉంటుంది, 28వ అధ్యాయంలో, నువ్వు అప్పిచ్చు వారికి అప్పిచ్చు అని ఉంది బైబిల్లో. నువ్వు అప్పు చేయవు. మరి అప్పు ఎందుకు చేస్తున్నాం మనం? అవసరాల కోసం అప్పు చేయడం తప్ప కాదు. అది ఆశీర్వాదం కాదు. అప్పు అనేది నిన్ను ఏలుబడి చేస్తుంది. అప్పు అనేది ఒక అప్పు నుంచి ఇంకొక అప్పులోనికి నిన్ను తీసుకెళ్తుంది. ఆ అప్పు నిన్ను బంధిస్తుంది. ఆ అప్పు నిన్ను పూర్తిగా బంధించి నిన్ను ఏం చేయలేని పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు ఎటువంటి అప్పు ఉన్నా సరే అప్పుల నుంచి బయటికి రావాలి. ఎటువంటి రోగంలో ఉన్నా సరే ఆ రోగం నీలోంచి వెళ్ళిపోవాలి. ఎటువంటి దురలవాట్లు ఉన్నాయి సరే ఆ దురలవాట్లు విడిచి వెళ్ళిపోవాలి. అంటే ఒకటే ఒక మార్గం, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన మార్గం. హల్లెలూయా అని చెప్తాడు. చూడండి, ఏ రోగం ఉన్నా, కొన్ని రోగాలు కనబడతాయి, కొన్ని రోగాలు కనబడవు. అది ఏ రోగమైనా దేవుని స్వస్థపరుస్తాడు. శరీర రోగమైన, ఆత్మీయ రోగమైన యేసు ప్రభువు నిన్ను విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన నమ్మాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన చెప్పింది గైకొనాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన త్రోవలో నువ్వు వెళ్తూ ఉంటే ఇవన్నీ తొలగిపోతాయండి. చూడు, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో దేవుడు నడిపించాడు వాళ్ళని. అరణ్యంలో ఏమి ఉండవు, కానీ వాళ్ళకు
అన్నీ ఇచ్చి పోషించాడు దేవుడు. హల్లెలూయా. ఈ దేవుని నమ్మిన తర్వాత నువ్వు అప్పులో ఉండడానికి వీలు లేదు, రోగంలో ఉండడానికి వీలే లేదు, అసలే లేదు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థ కలుగుచున్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఈరోజు నీలో ఉండడానికి వీల్లేదు. అదే మన విశ్వాసం, అదే మన నిరీక్షణ. ఎందుకంటే చూడండి, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన అందరినీ స్వస్థపరిచాడు, అందరినీ విడిపించాడు. ఆయన ఏ రోగమైనా ఆయన దగ్గరికి రాగానే, ఆయన దాని మీద ప్రార్థన చేయగానే అవన్నీ విడిచి వెళ్ళి పారిపోయాయండి. హల్లెలూయా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సి ఏముంది? ఆయన దగ్గరికి వస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే ఏవైనా నిన్ను విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసు పని రోజు నువ్వు కేవలం వింటున్నావా? అయితే నమ్మి చూడు, నమ్మి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేసి తీరుతాడు. అయితే ఈరోజు మనము దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు, ఇవ్వుడు మీకు ఇవ్వబడును అంటున్నాడు. ముందు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే అది ఆశీర్వదింపబడాలి అంటే, ఈ భూమి శపించబడింది, ఈ భూమిలో శాపం ఉన్నది. ఆ శాపము పోవాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, చూడండి, ఈ భూమిలో నువ్వు ఎంత పంట వేసినా నీకు 100% పంట రావడం చాలా కష్టం. ఆ భూమిలో కొంత నువ్వు ఎరువేయాల్సి వస్తుంది, ఆ పంట నష్టం వస్తుంది, వర్షాలు రావడం, వరదలు రావడం, ఆ పంట కొట్టుకుపోవడం, అసలు పంట ఏదానే రాదు. ఎందుకంటే ఈ భూమిలో శాపం ఉన్నది, ఈ భూమి శపించబడింది. కాబట్టి నువ్వు ఏదేసినా అది శాపంగానే వస్తుంది, నీలోంచి ఆశీర్వదించబడి రాదు. ఇప్పుడు ఇస్సాకండి కరువులో విత్తనం వేశాడు, అతనికి 100 పంట వచ్చింది. ఎందుకంటే అతని మీద ఆశీర్వాదం ఉన్నది. ఈరోజు నీ మీద కూడా ఆశీర్వాదం ఉన్నది. యేసు నమ్మావా? ఆశీర్వాదంలో పని చేయడం లేదు. అది పని చేయాలంటే ఒకటి, ఆయన మాట ముందు నువ్వు శ్రద్ధగా వినాలి, ఆయన మాట ఏందో నువ్వు తెలుసుకోవాలి. ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే శాపం అనేది నిన్ను ఏలుబడి చేయదు, ఏది నిన్ను ఏలుబడి చేయదు. ఎందుకంటే ఆయన మాటలోనే స్వస్థత ఉన్నది, ఆయన మాటలోనే విడుదల ఉన్నది, ఆయన మాటలోనే ఆశీర్వాదం ఉన్నది, ఆయన మాటలోనే సమస్తము ఉన్నాయి. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి మనం. ఆయన మాట తప్ప మిగతా అన్ని వెతుకుతున్నాం మనం. చూడండి, అడుగుడి మీకేమో, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, నీ దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా అది ఆశీర్వదింపబడాలి అంటే అది ఖచ్చితంగా అది దేవుని చేతిలోకి వెళ్ళాలి. ఎందుకంటే సమస్తాన్ని ఆశీర్వదించేది ఎవరండి? దేవుడే. చూడండి, ఒకసారి ఒక యేసుప్రభువారు ఒక దగ్గర బోధిస్తున్నప్పుడు అక్కడ వేలల్లో జనం వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి భోజనం లేదు. యేసుప్రభు చెప్పారు, ఇది వాళ్ళకి భోజనం పెట్టు అంటే, అమ్మో ఇంత జనాంగాన్ని మేము ఆడ పెట్టగలం భోజనం. అప్పుడు యేసుప్రభు అన్నారు, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఏమున్నాయంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అవి నా దగ్గర తీసుకురండి. 5 రొట్టెలు 2 చేపలే యేసయ్య చేతిలో పెడితే అవి ఏమయ్యాయంటే ఆశీర్వదింపబడ్డాయి, అవి అనేకులకు తీర్చబడ్డాయి. హల్లెలూయా. చూడండి, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వకపోతే, దేవునికి ఖర్చు పెట్టకపోతే, దేవునికి వాడకపోతే అది ఆశీర్వాదంగా మారదు, అది ఆశీర్వదింపబడదు, అది తిరిగి నీకు రాదు. చూడండి, ఆ పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అదే ఆయన ఇవ్వకపోతే అతనికి ఆకలి తీరేది కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆకలి తీరేది కాదు, అలాగే అక్కడ తిరిగి 12 గంపలు మిగిలేటివి కాదు. చూడండి ఎంత బ్లెస్సింగ్ ఉన్నది. నీ దగ్గర ఉన్నది సమస్తము దేవుని చేతులకి వెళ్తేనే ఆశీర్వాదం. ఒక స్త్రీ ఉన్నదండి, ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయి, ఆమె దగ్గర ఇంకా ఏమీ లేవు. ఆమెకి ఇస్తే ఇంకా జీవితం ఎట్లా బతకాలి? ఆమె ఏం చేసిందంటే, లేమి ఉన్నది, భర్త లేడు పోషించడానికి, ఆమె విధవరాలు, ఆమెకి ఎవరు లేరు ఇచ్చడానికి సాయం చేయడానికి. అప్పులో ఉన్న వారికి ఎవరు ఇస్తారండి? ఈరోజు సాయం చేస్తారా ఎవరైనా? ఎవరు చేయరు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన దగ్గర 2 కాసులు తీసి దేవునికి ఇచ్చింది. దేవునికి ఇస్తే ఏమవుతుందంటే, దేవునికి ఇచ్చింది ఆశీర్వదింపబడుతుంది. ఆ ఆశీర్వాదం తిరిగి నీకు, నీ ద్వారా అనేకులకు అది సరిపోతుంది. హల్లెలూయా. సరిపోవడమే కాదు, ఇంకా మిగులుతుంది.
దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది దేవునికి ఇచ్చి అడగడం నేర్చుకోవాలా, దేవునికి ఇవ్వకుండా అడగడం కాదు. దేవునికి ఇచ్చి నువ్వు అడగలాలా, దేవునికి ఇచ్చి వెతకాలి, దేవునికి ఇచ్చి తట్టాలా. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదంటే, లాస్ట్ 2 months నుంచి నేను బ్లెస్సింగ్ గురించి బాగా మెడిటేట్ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇవ్వడములోనే ఆశీర్వాదం అన్నది. ఎందుకు ఏంటిది ఇవ్వడంలో అంటే, చూడండి యేసుప్రభువు వారు ఏం చేశారంటే ఆయన తన ప్రాణమునే ఇచ్చాడు. అందుకే మనందరి ప్రాణాలు రక్షించబడుతున్నాయి ఆయన నమ్మిన వారు కాబట్టి. ఆయన ప్రాణం ఇవ్వకపోయింటే మనకు రక్షణ ఉండేదా? ఆయన ప్రాణం ఇవ్వకపోతే మనకు నిత్య జీవం ఉండేదా? అంటే ఒకరికి ఇవ్వడం వల్లే నీ ఆశీర్వాదం అనేది అక్కడే మొదలవుతుంది. కాబట్టి దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. నీ దగ్గర లేదు, ఉన్నదే, అది ఉన్నది ఏమైందంటే అది శాపముతో. నీ దగ్గర ఇంత రావాల్సింది దేవుడు, నీ జీతం 10,000, కానీ ఆ 10,000 సరిపోవటం లేదు. ఆ 10,000లోనే ఒక 2,000, 3,000 దేవునికి తీసి పెట్టి అది బ్లెస్ చేయాలను, దేవునికి వాడాల ఖర్చు. ఆ 2,000 నీకు అది బ్లెస్ అయి తిరిగి నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఇది నేర్చుకోగలిగితే మనం, నా దగ్గర లేదే ఎలా ఇవ్వగలను దేవునికి? నీ దగ్గర ఉన్నది అది శపించబడింది, అది నీకు సరిపోదు, అది దానివల్ల నువ్వు ఏం తృప్తి పొందలేవు. చూడు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నది, అది ఆమెకు సరిపోదు, ఆ అప్పు తీర్చబడదు, దానివల్ల ఆమెకి అది శపించబడింది. ఆశీర్వాదంతో వచ్చేది నీకు సమృద్ధిని ఉంటుంది, శాపముతో వచ్చేది అది నీకు సరిపోదు, ఎవరికి సరిపోదు. ఈరోజు నీ దగ్గర ఉన్నది అది శాపమే, దరిద్రతే, అప్పే. అది దేవుని చేతిలో పెడితే అది బ్లెస్ అవుతుంది. నీకు అప్పుడే నూతన ద్వారాలు తెరవబడతాయి. అందుకే ముందు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా, దేవుని పరిచర్యకి ఇవ్వడం నేర్చుకోవాలా, దేవుని సువార్తకి ఇవ్వడం నేర్చుకోవాలా, పేదవారికి ఇవ్వడం నేర్చుకోవాలా, విధవరాలకి ఇవ్వడం నేర్చుకోవాలా. ముందు ఇవ్వడం అనేది నేర్చుకుంటే తీసుకోవడం అనేది దేవుడు నీకు నేర్పుతాడు. హల్లెలూయా. ఇవ్వడం అనేది విశ్వాసం. విశ్వాసం అంటే ఇవ్వడమే. నువ్వు ఇస్తేనే ఆ విశ్వాసం అనేది కనబరుచుకోండి. ఆ లేమిలో అసలు ఎలా ఇవ్వగలిగింది? విశ్వాసం, గొప్ప విశ్వాసం, చెప్పలేనటువంటి విశ్వాసం. ఈరోజు నువ్వు కూడా, మనం కూడా దేవునికి ఇద్దాం, దేవుని పరిచయం సహకరిద్దాం. అనేక మందికి ఇవ్వడానికి ఎంత ఉంటే అంత దేవునికి ఇవ్వాల నువ్వు. అదే నీకు బ్లెస్ అవుతుంది, మిగతాది నీ దగ్గర శాపం కూడా పోతుంది. కాబట్టి ఈరోజు నుంచి నీ దగ్గర లేదనుకోదు, ఆ ఉన్నదే దేవునికి ఇవ్వు. ఎట్లా బతుకుతావా? అవిశ్వాసం. ఎట్లా పోషించబడతానా? అవిశ్వాసం. చూడు, దేవుడు కాకుల్ని పోషిస్తున్నాడు, అవి కష్టపడవు, కొట్లు దాచుకోవు, అయినా వాటిని దేవుడు పోషించడం లేదా? విశ్వాసం అదే అండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, కాల్స్ తీసుకుందాం. ఈరోజు దేవుడు అద్భుత రీతిగా అనేక మంది తాకబోతున్నాడు. దేవుడు అనేక మందిని ఆ శాపంలో నుంచి, ఆశల నుంచి నడిపించబోతున్నాడు. అప్పులో నుంచి అప్పిచ్చేవారిగా దేవుడు చేయబోతున్నాడు. ఆ రోగంలో నుంచి దేవుడు నిన్ను స్వస్థతలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు విశ్వాసాన్ని గొప్పగా పొందుకో, గొప్ప విశ్వాసం పొందుకో, అల్ప విశ్వాసం తీసివేయి. దేవుని అద్భుత రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కాల్స్ తీసుకుందాం. చిన్న మనవి, మీరు ఎవరైనా సరే ప్రత్యేక ప్రార్థన చేసుకోవాలంటే కిందటువంటి నంబర్లో మీరు ఫోన్ చేసి వీడియో కాల్స్ ద్వారా మీరు మాట్లాడొచ్చు. మీ కొరకు ప్రత్యేక నేను ప్రార్థన చేస్తాను. ఏ సమయంలో అయినా సరే మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాను. కాల్స్ తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. కొంచెం ఆయాస వస్తుందయ్యా, కడుపులో మాటలు తినబట్టి ఆయాస ఉంది. ఇది మీ పేరేం పేరమ్మా? పేరు చెప్పండి. నా పేరు సమాధానమ్మ. సమాధానమ్మ. చూడండి, పేరులో సమాధానం ఉంది, కానీ ఆ టాబ్లెట్ తినడం అనేది శాపం. శాపం అది విరక్కొట్టబడాలి. కీళ్ళ నొప్పులు ఎంతకాలం నుంచి ఉన్నాయి? పోవటం లేదా? అవి లేదు. చూసారా? అంటే టాబ్లెట్ లో పవర్ ఉన్నది, కానీ దేవుల్లో ఇంకా గొప్ప శక్తి ఉన్నది. టాబ్లెట్ పవర్ ఉందంటే తింటుంటేనే ఉంటుంది. సరే నీ పేరేం పేరు? సమాధానమ్మ గారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. కీళ్ళ నొప్పులు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవా?
లేవు. ఓకే, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆ కీళ్లను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Be healed in the name of Jesus Christ. అయాస కడుపు కళ్ళు మూసుకోండమ్మా. Be healed in the name of Jesus Christ. Be healed in the name of Jesus Christ. Stop that weakness. Stop that disease. Stop that sickness in the name of Jesus. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్. లాస్ట్ లో గ్రూప్ ప్రేయర్ చేయబోతున్నాను. ప్రేయర్ల దగ్గర పెట్టుకోండి. సరే సరే ఓకే అమ్మా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి, ఆశీర్వాదించబడితే ఏదైనా సరే నీకు శాపం నీ దగ్గర నుంచి పనిచేయదు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి మనం. హలో 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 ఏమండి? మాస్టర్ గారు, చెప్పండి అమ్మా. ప్రార్థన చేసుకున్నామని. మీ పేరు, మీ సమస్య చెప్పండి అమ్మా. మా పేరు భవాని అండి. సమస్యలు అంటే కొద్దిగా అప్పులు అవి ఉన్నాయి. ఒంట్లో ఆరోగ్యంలో మనసు అంతా అయ్యలేవండి. పిల్లలతో మాట్లాడలేదు. సరే, మీ పేరు? మా పేరు భవాని అండి. భవాని. కళ్ళు మూసుకోండి. మా ఆయన గారి పేరు ప్రియం అండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు నామములో అప్పులనే కాడి యేసు నామములో విరగొడుతున్నాను. ఐ బ్రేక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ దట్ పవర్స్. యేసు నామములో దాని శక్తిని, దాని అధికారమును అయ్యా క్యాన్సిల్ చేస్తున్నాను. రిలీజ్ హర్ దట్ ఫ్యామిలీ. We release her that family in the name of Jesus. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఇంట్లో సమాధానం దయచేయి నాయన. అయ్యా పిల్లలకు ఆ గలిబిలి ఆత్మ నుంచి విడిపించిన ఆయన తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో హలో. సరే, కాల్ ఇంకో కాల్స్ తీసుకుందాం. చివరిలో నేను గ్రూప్ ప్రేయర్ చేయబోతుండగా మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరి నూనె చేతుల్లో పట్టుకోండి. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని మీరు నొప్పి ఉంటే నొప్పి దగ్గర పూసుకోండి. తల మీద ఎక్కువ ఉంటే తల మీద వేసుకోండి. హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. అయ్యా, నువ్వు ఎల్లాక చెప్పినవా వాక్యము? అమ్మా, ఎల్లాక వచ్చిన వాక్యములు ఉన్నాయినవా? అవునమ్మా, చెప్పండి చెప్పండి. అదే చూస్తుంటాము రోజు వచ్చినప్పుడల్లా. మేము ఇక్కడ సత్యసాయిదాన్ని పోతుంటాము. సరే, మీ పేరు, సమస్య చెప్పండి అమ్మా. సమాధానం మళ్ళీ చేశాను కదా, ప్రార్థన చేశాను కదమ్మా. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. మీ పేరు, సమస్య చెప్పండి అమ్మా. జ్ఞానమ్మ. చెప్పండి అమ్మా. త్వరగా చెప్పండి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అప్పుల ఊబిలో నుంచి విడిపించు, అప్పుల ఊబిలో నుంచి విడిపించు అయ్యా. విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. మార్గాలు తెరవండి తండ్రి అయ్యా, వాటిని విడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు రైట్ సైడ్ మొత్తం బాగా నొప్పిగా ఉంటుందన్నా. మీ పేరు? దయచేసి టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. నాకు వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది. సరే, టీవీ సౌండ్ తగ్గించండి. మీ పేరు, ఏమైంది ప్రాబ్లం చెప్పండి అమ్మా. బాగా రైట్ సైడ్ అంతా నొప్పి, రైట్ సైడ్ పండుకోలేను. సరే, కళ్ళు మూసుకొని మీ పేరు సరే, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు సత్యవతి. కళ్ళు మూసుకొని ఒక్కసారి. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, రిలీజ్ హర్ సిక్నెస్, రిలీజ్ హర్ సిక్నెస్, టచ్ హర్ బాడీ. అయ్యా, నీవు పొందిన గాయంలో స్వస్థత ప్రకటిస్తున్నా నా బిడ్డకు. అయ్యా, నీ ప్రభావం ఇప్పుడు ఆ చేతుల్లోనికి అయ్యా, ఎక్కడెక్కడ ఏ బలహీనత ఉందో శరీరంలో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. స్టాప్ దట్ సిక్నెస్ లార్డ్. హీలింగ్ విల్ ఫ్లో రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నీ శక్తి ఈ ఫోన్ ద్వారానైనా తాకమని వేడుకుంటున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లాడమ్మా. లాస్ట్లో ప్రేయర్ చేస్తాను, మీరు ప్రేయర్లు రుద్దుకోండి, మీ సమస్య పోతుంది పూర్తిగా. సరేనా? ఓకే అమ్మా. హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించండి అయ్యా, టీవీ సౌండ్ తగ్గించండి దయచేసి. చెప్పండి. దయచేసి కాల్ చేసేవారు టీవీ సౌండ్ తగ్గించి కాల్ చేయండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉన్నది. చెప్పండి చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించండి, రీసౌండ్ వస్తుంది. ఓకే, ప్రార్థన చేస్తాం. మీ పేరయ్యా? కళ్ళు మూసుకోండి. హోలీ స్పిరిట్ గాడ్, మోకాళ్ళ నొప్పులను అయ్యా విడుదల ప్రకటిస్తున్నాను, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో రిలీజ్ హిస్ సిక్నెసెస్ అయ్యా, తాకై సంపూర్ణ విడుదల కలుగునట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. డోంట్ వరీ. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? ఓకే, లాస్ట్ ప్రేయర్ చేస్తాను, ఆయిల్ దగ్గర పెట్టుకోండి. అలాగే లాస్ట్ లో గ్రూప్ ప్రేయర్ చేయబోతున్నాను. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అంటే నాకు మంచం నుంచి పడిపోయాను, నడుము ముందు ఎముకలు విరిగిపోయండి, నవనీరు పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నా కోసం ప్రేయర్ చేస్తారు. మీ పేరమ్మా? ఏ ఊరమ్మా మీది? హైదరాబాద్ అండి, సరూర్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు? శాంత. శాంత. ఒక్కసారి నడుము దగ్గర చేపెట్టుకో. ఎక్కడ ఇరిగినాయమ్మా ఎముకలు? నడుములోనండి. నడుములోనా? నిలబడలేవా? నిలబడగలవా? సరే, ఓకే, చేపెట్టుకోండి నడుము దగ్గర. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టచ్ హర్ బోన్స్. జీవాన్ని ప్రకటిస్తున్నాను అయ్యా. ఎండిపోయిన ఎముకలను నువ్వు ఆయన జీవం ఇచ్చిన దేవుడు. ఇదిగో అయ్యా తండ్రి, ఆ శాంత గారి విషయంలో ఇప్పుడే ఆ ఎముకల్లో నాయన తన్ని అతుక్కున్నట్లు ఆ విరిగిపోయిన ఎముక యేసు నామములో బీ జాయింట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ జాయింట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నీ శక్తిని బిడ్డకు అనుగ్రహించు, లేచుటకు, నిలబెట్టకు, నడుచుటకు నీ శక్తిని, నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. లాస్ట్ లో ఒక్కసారి నిలబడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. నిలబడితే నొప్పి ఉంటుందమ్మా మీకు? నిలబడండి, కొంచెం ట్రై చేయండి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లెట్ దట్ బోన్స్ విజిట్ యువర్ పవర్. యేసు నామములో ఎముకలు సడలాలి, ఎముకలకు బలము, జీవము ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా నడవాలి, నీ శక్తితో నడిపించిన ఆయన. ఇదిగో ఐ రిలీజ్ an anointing, I release an anointing of these bones. జీవము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమె. నిలబడండి అమ్మా, కొంచెం అటు ఇటు కదలండి, కొంచెం కదలండి, కొంచెం కదలండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ గాడ్. అమ్మా చేయి పెట్టుకొని నొప్పి దగ్గర దేవుని శక్తి నిన్ను తాకబోతుంది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకబోతుంది. ఇరిగిపోయినటువంటి ఆ ఎముకలు అయ్యా, అలయా అయ్యా, నీ కృప కలుగును గాక. ఇప్పుడే బిడ్డకు నీ కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా కొంచెం కదలండి. అమ్మా సరే, తర్వాత ఇప్పుడు కదిలి చూడండి, మెల్లగా ట్రై చేయండి. విశ్వాసం చాలా గొప్పది. ఇప్పుడు కదలండి. నొప్పి వస్తుందా? సరే, ఇప్పుడు చూడండి. సరే, ఓకే, తర్వాత అది ఓకే. ఇప్పుడు చూడండి, కొంత ప్రార్థన చేసిన తర్వాత ఆ శక్తి పనిచేస్తుందా లేదా, దేవుడు పనిచేస్తున్నా లేదా, నా విధాలని ఒకసారి పరీక్ష చూసుకో. ఒక్కసారి కదిలి చూడు మెల్లగా, కొంచెం. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫోన్ చేసి కదిలి చూడండి అమ్మా, నొప్పి వస్తుందా?
ఇంకా కొంచెం నొప్పి అనిపిస్తుంది. కొంచెం ట్రై చేయి, ఇంకా ద పవర్ ఈజ్ మేనిఫెస్టివ్. కాసేపు దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలకి మళ్ళీ ట్రై చేస్తానండి. తగ్గే. ఓకే ట్రై చేయి. ఓకే ప్రార్థన చేద్దాం, గ్రూప్ ప్రేయర్ చేద్దాం. ఓకేమ్మా. హల్లెలూయా. గ్రూప్ ప్రేయర్ చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, మీ చేతిలో కొబ్బరి ఉంట తీసి పెట్టుకోండి. ప్రార్థన చేస్తే విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే ఒకేసారి 100 మందికి దేవుడు స్వస్థపరచగలడు, 1000 మందికి స్వస్థపరచగలడు దేవుడు. విశ్వాసం, మీరు ఎంతమంది ఈ లైవ్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఒక్కసారి విశ్వాసం, మీ దగ్గర వాటర్ ఉంటే వాటర్ పెట్టుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ పెట్టుకోండి. దేవానికి స్తోత్రం నా యేసయ్యా. నీవు పొందిన గాయముల వల్ల స్వస్థత. ఇదిగో ఇప్పుడే ఆ నూనెను కానీ ఆ వాటర్ని అభిషేకిస్తున్నానయ్యా. అవి నీ రక్తముగా పనిచేయును గాక తండ్రి. విశ్వాసం ద్వారా వారు చేస్తున్న ఈ క్రియను చూస్తున్నారు మీరు. ఇదిగో ఎక్కడ నొప్పున్నా, ఏ బలహీనత, ఏ రోగమున్నా తండ్రి ఈ నూనె ద్వారా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీ రక్తముతో కడగండి నాయన తండ్రి. రిలీజ్ దర్ సిక్నెస్, వీక్నెసెస్, బాండేజెస్, ఎనీ పెయిన్, ఎనీ డిసీజ్. I command in the name of Jesus, leave that body in the name of Jesus. అయ్యా నీ కృప చూపండి నాయన. పాపంలో ఉన్న వారిని విడిపించండి, శాపంలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. చెప్పుకొని రోగాలతో ఉన్న వారిని విడిపించండి నూనె ద్వారా తండ్రి. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. అనేకుని ఎరుగని వారు అయ్యా ఈ కార్యాల ద్వారా నువ్వు తెలుసుకున్నట్లు వేడుకుంటున్నాను తండ్రి. నీ కృప చూపని హస్తము చాపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అభిషేకించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయిల్ మీరు పుష్కన్నం అప్లై చేసుకోండి. దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు, ఆయన ప్రభావాన్ని మీరు చూస్తారు, ఆయన సాక్ష్యాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రేయర్ అయిన తర్వాత కూడా మీరు ఆయిల్ పట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా గొప్ప సాక్ష్యం మీరు చూస్తారు. ప్రభువు నామముకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.